అందరికీ నమస్తే. నేను మీ రాధి. వెల్కమ్ టు శ్రీ ఆర్షనిధి. ఈ రోజు నుంచి మనకి అత్యద్భుతమైనటువంటి శ్యామలా నవరాత్రులు మొదలవుతున్నాయి. ఇవి గుప్త నవరాత్రులు అంటారు. కాకపోతే ఇవాళ రేపు సోషల్ మీడియా ధర్మమా అని చెప్పి ప్రతి ఒక్క నవరాత్రులు అందరికీ అందుబాటులోకి వచ్చాయి. అందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ, చాగంటి వారు కానీ, నండూరి వారు కానీ, వీళ్ళందరూ కూడా గుప్త నవరాత్రులైనా సరే మీకు ఎంతవరకు మీరు చేయగలరో అంతవరకు చేసుకోండి అని చెప్తున్నారు. ఏమీ లేకపోయినా, ఏమీ చేసుకోకపోయినా కేవలం అమ్మవారి దగ్గర ఒక దీపం పెట్టుకొని చక్కగా శారదాస్తుతి కానీ, శ్యామలా దండకం కానీ ఇవైనా సరే మీరు ప్రతిరోజు చదువుకుంటే చాలా మంచిది. శ్యామలా నవరాత్రిలోని మొదటి రోజు సందర్భంగా శ్యామలా కవచాన్ని మీ అందరి ముందుకి తెస్తున్నాను. శ్రీదేవ్యువాచ సాధు సాధు మహాదేవ కథయస్వ మహేశ్వర ఏన సంపద్విధానేన సాధకానాం జయప్రదం వినా జపం వినా హోమం వినా మంత్రం వినానుతిం యస్య స్మరణమాత్రేణ సాధకో ధరణీపతిః. శ్రీభైరవ ఉవాచ శృణుదేవి ప్రవక్ష్యామి మాతంగీ కవచం పరం గోపనీయం ప్రయత్నేన మౌనేన జపమాచరేత్ మాతంగీ కవచం దివ్యం సర్వరక్షాకరం నృణాం కవిత్వం చ మహత్వం చ గజావాజిసుతాదయః శుభదం సుఖదం నిత్యమణిమాదిప్రదాయకం బ్రహ్మ విష్ణు మహేశానాం తేషామాద్యా మహేశ్వరీ శ్లోకార్థం శ్లోకమేకం వా యస్తు సమ్యక్ పఠేన్నరః తస్య హస్తే సదైవాస్తే రాజ్యలక్ష్మీర్న సంశయః. సాధకః శ్యామలాం ధ్యాయన్ కమలాసన సంస్థితః యోనిముద్రాం కరే బద్ధ్వా శక్తిధ్యానపరాయణః కవచం తు పఠేద్యస్తు తస్య స్యుః సర్వసంపదః పుత్రపౌత్రాది సంపత్తిరంతే ముక్తిశ్చ శాశ్వతీ. బ్రహ్మరంధ్రం పదాపాయాత్ శ్యామలా మంత్రనాయికా లలాటం రక్షతాం నిత్యం కదంబేసి సదా మమ భ్రువౌ పాయచ్చ సుముఖీ అవ్యాన్నేత్రే చ వైణికీ వీణావతీ నాసికాం చ ముఖం రక్షతు మంత్రిణీ సంగీతయోగినీ దంతాన్ అవ్యాదోష్ఠౌ సుఖప్రియా చుబుకం పాతు మే శ్యామా జిహ్వాం పాయాన్మహేశ్వరీ కరుణౌ దేవిస్తనౌ కాళీ పాతు కాత్యాయనీ ముఖం నీపప్రియా సదా రక్షేద్ ఉదరం మమ సర్వదా ప్రియంకరీ ప్రియవ్యాపీ నాభిం రక్షతు ముద్రిణీ స్కంధౌ రక్షతు సర్వాణి భుజౌ మే పాతు మోహిని కటిం పాతు ప్రధానేసి పాతు పాదౌ చ పుష్పిణీ ఆపాదమస్తకం శ్యామా పూర్వే రక్షతు పుష్టిదా ఉత్తరే త్రిపురా రక్షేత్ విద్యా రక్షతు పశ్చిమే విజయా దక్షిణే పాతు మేధా రక్షతు చానలే ప్రాజ్ఞా రక్షతు నైరుత్యాం వాయవ్యాం శుభలక్షణా ఈశాన్యాం రక్షతా దేవి మాతంగీ శుభకారిణీ ఊర్ధ్వం పాతు సదా దేవి దేవానాం హితకారిణీ పాతళే పాతు మాం నిత్యా వాసుకీ విశ్వరూపిణీ అకారాదిక్షకారాం మాతృకారూపధారిణీ ఆపాదమస్తకం పాయాదష్టమాతృస్వరూపిణీ అవర్గ సంభవా బ్రాహ్మీ ముఖం రక్షతు సర్వదా కవర్గస్థాతు మాహేసీ పాతు దక్షభుజం తథా చవర్గస్థాతు కౌమారీ పాయాన్మేవామకం భుజం దక్షపాదం సమాశ్రిత్య టవర్గం పాతు వైష్ణవీ తవర్గజన్మా వారాహీ
పాయాన్మే వామపాదకం తథా పవర్గజేంద్రాణి పాస్వాదీన్ పాతు సర్వదా యవర్గస్థాతు చాముండా హృద్దోర్మూలే చ మే తథా హృదాదిపాణి పాదాంత జఠరానన సంజ్ఞికం చండికా చ సవర్గస్థా రక్షతాం మమ సర్వదా విశుద్ధం కంఠమూలం తు రక్షాతాత్ షోడశస్వరాః కకారాదిఠకారాం తద్వాదసార్ణం హృదంబుజం మణిపూరం డాధిపాం తదసవర్ణస్వరూపిణి స్వాధిష్ఠానం తు షట్పత్రం బాదిలాం తస్వరూపిణి వాదిసాం తస్వరూపావ్యాన్మూలాధారం చతుర్దళం హంక్షార్ణమాజ్ఞాద్విదళం భ్రువోర్మధ్యం సదావతు అకారాదిక్షకారాం తమాతృకాబీజరూపిణి మాతంగీ మాం సదా రక్షేదాపాదతలమస్తకం ఇమం మంత్రం సముద్ధార్య ధారయేద్వామకే భుజే కంఠే వా ధారయేద్యస్తు స వై దేవో మహేశ్వరః తం దృష్ట్వా దేవతాః సర్వాః ప్రణమంతి సుదూరతవః తస్య తేజ ప్రభావేన సమ్యక్ గంతుం న శక్యతే ఇంద్రాదీనాం లభేత్ సత్యం భూపతిర్వసగో భవేత్ వాక్సిద్ధిర్జాయతే తస్య అణిమాద్యష్టసిద్ధయః అజ్ఞాత్వా కవచం దేవ్యాః శ్యామలాం యో జపేన్నరః తస్యావశ్యం తు సా దేవీ యోగిని భక్షయేత్తనుం ఇహలోకే సదా దుఃఖం అతో దుఃఖీ భవిష్యతి జన్మకోటి సదా మూకో మంత్రసిద్ధిర్న విద్యతే గురుపాదౌ నమస్కృత్య యథా మంత్రం భవేత్ సుధీః తథాస్తు కవచం దేవ్యాః సఫలం గురుసేవయా ఇహలోకే నృపో భూత్వా పఠేన్ముక్తో భవిష్యతి బోధయేత్ పరశిష్యాయ దుర్జనాయ సురేశ్వరి నిందకాయ కుశీలాయ శక్తిహింసాపరాయ చ యో దదాతి న సిద్ధ్యేత మాతంగీ కవచం శుభం న దేయం సర్వదా భద్రే ప్రాణైః కంఠగతైరపి గోప్యాద్ గోప్యతరం గోప్యం గుహ్యాద్ గుహ్యతమం మహత్ దద్యాద్ గురుస్సు శిష్యాయ గురుభక్తిపరాయ చ శివే నష్టే గురుస్త్రాత గురౌ నష్టేన కశ్చన. ఇది స్త్రీ శక్తితంత్ర మహార్ణవే శ్రీ శ్యామలా కవచం. ఇది చాలా అత్యద్భుతమైనటువంటి కవచం. ఎటువంటి అత్యద్భుతమైనది అంటే వినా మంత్రం వినా జపం వినా హోమం వినా అనుతిం. జపం చేయకపోయినంత మాత్రం హోమం చేయకపోయినా అలాగే మంత్రం చదవకపోయినా బీజమంత్రాలు చదవకపోయినా అమ్మవారి గురించి అనిసిన కీర్తనలు పాడకపోయినా సరే ఈ ఒక్క కవచం చదివితే చాలు ఇవన్నీ చేసిన ఫలితంట. అలాగే ధరణీపతి అవుతారట ఎవరైతే ఈ శ్యామలాదేవి కవచం చదువుతారో ప్రతి నిత్యము వాళ్ళు ధరణీపతులు అంటే భూమిని పాలించే వాళ్ళు అవుతారు. ఇక ఈ కవచంలోని మొత్తం మన శరీరంలోని ఉన్నటువంటి అన్ని భాగాలను రక్షిస్తూ అలాగే అష్టదిక్కులను కూడా మనకి అష్టదిక్కుల నుండి వచ్చే శత్రువులనన్నిటినీ కూడా పారద్రోలేటటువంటి మహాద్భుతమైనటువంటి కవచం. అలాగే అకార వర్ణము నుంచి క్షకారము వరకు వచ్చేటటువంటి అక్షరముల ద్వారా మన యొక్క పంటి వరసను కూడా అమ్మవారు రక్షించి కాపాడుతుందిట. ఒక్కొక్క వర్గమునకు అంటే ఆకార వర్గమునకు ఆ వర్గమునకు కవర్గమునకు టవర్గమునకు ఒక్కొక్క అధిదేవత ఉండి వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు. ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనది చెప్తున్నారు ఏమిటి అంటే గురు భక్తి. గురువు యందు ఎల్లప్పుడూ భక్తి కలిగి ఉండాలి. శివుడు శాపమిస్తే కనుక గురువు రక్షిస్తాడుట, కానీ గురువు యొక్క కోపానికి గురైన వాళ్ళని ఎవ్వరూ కూడా రక్షించలేరు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వారి వారి యొక్క గురువుల యందు చాలా భక్తి కలిగి ఉండి అందరము కూడా గురుకృపను పొందుదాం. శ్రీ శ్యామలాదేవ్యై నమః.